రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ను కలిసి నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 6 మాసాలు కావస్తున్నా ఇంకా టెండర్లు పిలవలేదని జీఎం దృష్టికి ఎంపీ పురంధరేశ్వరి తీసుకొచ్చారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. 2-3 రోజుల్లో టెండర్లు పిలిచి మొదటి దశ పనులు వెంటనే ప్రారంభిస్తామని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. గోదావరి స్టేషన్, కొవ్వూరు స్టేషన్లో టాయిలెట్స్ వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పుష్కరాల్లో గాని పనులు పూర్తి చేయాలని కోరారు. రైల్వే యూనియన్ నాయకుడు ఉన్నికృష్ణన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ పిఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.